సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొన్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి అనిల్ రావుపూడి ఇప్పుడు తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారితో చేయనున్న విషయం తెలిసిందే. మొన్న ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుపుకుంటుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు బోలెడు అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిల్ రావుపూడి గారు ఈ సినిమాపై హైప్ ఇస్తూ ఉన్నారు. చిరంజీవి గారితో ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారని, ఫ్యాన్స్ చిరుని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో తాను మెగాస్టార్ గారిని అలానే చూపించబోతున్నానని చెప్పి ఈ సినిమాపై ఉన్న బజ్ను ఇంకాస్త పెంచేశారు. చిరంజీవి గారి కెరీర్లో 157వ సినిమాగా రూపొందుతున్నటువంటి ఈ మూవీలో అనిల్ చాలా పెద్ద ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. మెగా 157 కోసం అనిల్ చాలా కొత్తగా అట్రాక్షన్ ఈ సినిమాలో రూపొందించబోతున్నాడట. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారు ఈ సినిమాలో పాట పాడబోతున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకీ గారితో పాట పాడించి సినిమాకు సూపర్ హైప్ ఇచ్చినటువంటి అనిల్ ఇప్పుడు చిరంజీవి గారితో సైతం పాట పాడించనున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాదు ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారట. ఇంకా చెప్పాలంటే ఈ మూవీలో వెంకీ కోసం ఓ స్పెషల్ ఫైట్ను, ఒక పాటను కూడా అనిల్ డిజైన్ చేశాడని, ఆ పాటలో చిరు వెంకీ ఇద్దరూ కలిసి స్టెప్పులైనున్నారని ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. అదే నిజమైతే సీనియర్ హీరోలిద్దరూ కలిసి ఒకే సాంగ్లో డ్యాన్స్లు వేస్తే థియేటర్లు షేక్ అవడం ఖాయమనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీలో చిరు సెక్యూరిటీ ఆఫీసర్గా కనిపిస్తాడని, హీరోయిన్కు సెక్యూరిటీగా వెళ్ళినప్పుడు అతనికి ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో కథ ఉంటుందని అంటున్నారు. హీరోయిన్గా పరిణీతి చోప్రాను అనుకుంటున్నారట. ఆమెతో పాటు మృణల్ పేరు కూడా వినిపిస్తుంది. భీమ్ సిసోరిలియో సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.